బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫంక్షన్కు హాజరైన సందర్భంలో సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని పట్ల అసహనం వ్యక్తం చేశారు. కేవలం సెల్ఫీ అడిగినందుకు ఆ అభిమానిని దురుసుగా పక్కకు నెట్టివేయడమే కాకుండా ముఖం చిరాకుగా పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అభిమాని పట్ల సీనియర్ నటుడి ప్రవర్తించిన తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డు పొందిన నటకిరీటి గతంలో స్టేజీపై అసభ్య పదజాలంతో మాట్లాడి అనేక సందర్భాల్లో అబాసుపాలయ్యారు. ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫంక్షన్కు హాజరయ్యారాయన. ఆ సందర్భంగా అక్కడ రాజేంద్ర ప్రసాద్తో ఫోటో దిగాలని ఎంతో ఉత్సాహంగా ఓ ఇద్దరు ముగ్గురు అభిమానులు అక్కడికి వచ్చారు. తమ ఫోన్ కెమెరాలు ఆన్ చేసుకొని సెల్ఫీ తీసుకోవడం కోసం వస్తే చాలా అసహనంగా వాళ్ళ పక్కకు నెట్టివేస్తూ చిరాకుగా మొహం పెడుతూ అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిపోయారు. సో ఈ వీడియో చూసినటువంటి అభిమానులు, అంటే ప్రేక్షకాభిమానులు రాజేంద్ర ప్రసాద్ వైఖరి పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పద్మశ్రీ వరించింది రాజేంద్ర ప్రసాద్ని. అయినప్పటికీ కూడా పద్మశ్రీ వరించిన తర్వాత కాస్త మరికొంత గౌరవంగా ఉంటారేమో అని చాలామంది భావించారు. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో బహిరంగంగా స్టేజీల పైన కొన్ని అసభ్యంగా మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకున్నారు రాజేంద్ర ప్రసాద్. తర్వాత క్షమించమని క్షమాపణలు చెబుతూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ మళ్ళీ కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అభిమానులు ఎంతో అభిమానంగా వాళ్ళు అక్కడికి వస్తారు. తనను ఎన్నో సినిమాల్లో చూసుంటారు. ఎందుకంటే కొన్ని వందలాది సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. సో అటువంటి రాజేంద్ర ప్రసాద్ కనపడగానే సహజంగా ఫోటో దిగుదామని, సెల్ఫీ తీసుకుందామని వెళ్ళడం అనేది చాలా సహజం. అటువంటి సమయంలో ఫంక్షన్కు హాజరైనప్పుడు ఫోటోలు తీసుకోవడం కోసం వచ్చిన అభిమానుల్ని దురుసుగా నెట్టివేశారు. తర్వాత కొంత చిరాకు మొహం పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. సో రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? గతంలో అనేక స్టేజీలపైన బహిరంగంగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇరుకునబడ్డారు. తర్వాత క్షమాపణలు వేడుకుంటూ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా దగ్గరికి వచ్చినటువంటి అభిమానుల పట్ల ఈ రకమైన దురుసు ప్రవర్తన ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. మా ఫిలిం రిపోర్టర్ శ్రీపాల్ ఉన్నారు లైన్లో. శ్రీపాల్, రాజేంద్ర ప్రసాద్ చాలా చిరాగ్గా ప్రవర్తించారు, చాలా దురుసుగా ప్రవర్తించారు. ఎంతో ప్రేమగా అభిమానుల దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళకు నచ్చినటువంటి నటులు కనపడగానే సహజంగా వస్తారు, ఫొటోస్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఆ రకంగా వ్యవహరించడం మరొకసారి వివాదాస్పదమైంది. అసలు ఎక్కడ ఫంక్షన్, ఏ ఫంక్షన్కి హాజరయ్యారు, ఎక్కడ ఇది జరిగింది, ఎప్పుడు జరిగింది? శ్రీపాల్. రాజేష్, మరో వివాదంలోనైతే నటుడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లోనైతే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెల్ఫీలు, అంటే గతం కూడా అంతకంటే ముందు కూడా సెల్ఫీలు తీసుకోవడం వల్ల కాస్త చిరాకు పడ్డాడు. ఆ తర్వాత కూడా తను వెళ్ళిపోబోతుంటే కూడా ఒక అభిమానం వచ్చి సెల్ఫీ అడగడంతోనే తను తోసేయడం కూడా జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అభిమానం, ఎందుకంటే ఒక స్టార్ అయినప్పటికీ, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉండడంతో అతనికి ఎందుకంటే ఒక ఫ్యానిజం ఉంటుంది, తనతో ఫోటో దిగాలనే కుతూహలం అయితే అభిమానులు అయితే ఉంటుంది. అభిమాని అయితే వెళ్ళి ఫోటో అడగడంతో చిరాగ్గా తోసివేసిన రాజేంద్ర ప్రసాద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత కూడా ఎందుకంటే గతంలో కూడా స్టేజ్ మీద కూడా ఒక బూతులు మాట్లాడడంతోనే అబాసుపాలయ్యాడు. ఆ తర్వాత కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఎందుకంటే పలుమార్లు ఇలా జరగడం వల్ల కూడా కొంత అసహనానికి అయితే లోనవుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే సెలబ్రిటీ అన్నప్పుడు ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక ఫోటో దిగాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలనేది కుతూహలం అయితే ఉంటుంది. దీంతోనైతే కొంత సోషల్ మీడియాలోనైతే ఈ రోజు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక పలు రకాల కామెంట్లు కూడా రాజేంద్ర ప్రసాద్ పై కూడా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు నెటిజన్స్ కావచ్చు విరుచుకుపడుతున్నారు. రాజేష్, అంటే శ్రీపాల్, అంటే రాజేంద్ర ప్రసాద్ వరుసగా ఇటీవల అంటే మీరు ప్రస్తావించినట్టుగా అనేక సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం కావచ్చు, ఆలీని ఉద్దేశించి కావచ్చు, కొంచెం వస్త్రధారణ విషయంలో కావచ్చు, కొన్ని మాట్లాడి దాంట్లో వివాదాస్పదం అయ్యారు. సో పద్మశ్రీ వచ్చిన తర్వాతనైనా కూడా రాజేంద్ర ప్రసాద్ ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా వరకు ఎవరు కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సరే, పద్మశ్రీ వచ్చిన తర్వాత కొంత రెస్పెక్ట్, గౌరవం పెరిగింది. ఆ రకమైనటువంటి హుందాతనాన్ని కూడా బయట కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది మిస్ అవ్వడం వల్లనే కొంత ప్రేక్షకులు కూడా తీవ్రంగా ఆయన వైఖరి పట్ల ఇట్లా. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది చర్చ? సరే, అభిమానుల్లో ఒకటి, సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుంది శ్రీపాల్?
సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక అభిమాని, ఎందుకంటే సినిమా సెలబ్రిటీ కావచ్చు, మళ్ళీ పద్మశ్రీ అవార్డు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే ఎవరైనా గుర్తుపట్టనంతగా, ఎందుకంటే గుర్తుపడుతుంటారు. తన సినిమాలు కూడా చాలామంది చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే తనను కలవాలి, తనని షేక్ హ్యాండ్ తీసుకోవాలి, తనతో మాట్లాడాలనే ఒక ఉద్దేశంతోనే ఒక అభిమాని అయితే సెల్ఫీ కోసం వెళ్ళి సెల్ఫీ అడగగానే తన ముఖం చిరాకు పెట్టేసి అయితే తోసేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎందుకంటే గతంలో కూడా స్టేజ్ పైన కావచ్చు, వస్త్రధారణ పైన కావచ్చు చాలాసార్లు మాట్లాడి, ఎందుకంటే ఒక ప్రముఖ క్రికెటర్ని కూడా కొన్నిసార్లు అసభ్యంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సారీ చెప్పడం జరిగింది. కానీ ఇలా చెప్పడం వల్ల నెటిజన్స్ అయితే తీవ్రంగా అయితే మండిపడుతున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదాస్పదమయ్యారు. సో ఒక ఫంక్షన్కు హాజరయ్యారు, ఒక ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యారు రాజేంద్ర ప్రసాద్. అక్కడికి చాలామంది సహజంగానే ఫంక్షన్ అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వస్తూ ఉంటారు. సో రాజేంద్ర ప్రసాద్ను చూడగానే అక్కడికి వెళ్ళి ఆ సెల్ఫీలు తీసుకుందామని ప్రయత్నం చేశారు. ఒక 2-3 అభిమానులు వాళ్ళు ఆల్రెడీ కెమెరాస్ సిద్ధం చేసుకొని సెల్ ఫోన్లో ఉన్నటువంటి కెమెరాస్ ఆన్ చేసుకొని మరీ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అడిగే ప్రయత్నం చేస్తే చాలా చిరాగ్గా అభిమానిని నెట్టివేయడం అనేది మనం చాలా క్లియర్గా మనం గమనిస్తున్నాం. నెట్టివేయడమే కాకుండా చాలా చిరాగ్గా అక్కడి నుంచి మొహం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో రాజేంద్ర ప్రసాద్ వైఖరి ఎందుకు ఇలా ఉంటుంది అనేటువంటి చర్చ మరోసారి అభిమానుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఆయన బహిరంగ వేదికలపైన ఏదైనా సినిమా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇవాళ రేపు సినిమా ఫంక్షన్స్ అనేవి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత కొన్ని సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేయడం అనేది పరిపాటిగా జరుగుతుంటుంది. సో అటువంటి వేదికలపైన రాజేంద్ర ప్రసాద్ చాలా సీనియర్ నటుడు, ఎన్నో వందలాది సినిమాల్లో నటించినటువంటి సీనియర్ నటుడు, మంచి మంచి సందేశాత్మకమైన సినిమాల్లో నటించాడు ఆయన. ఆయన నోటి వెంట కొన్ని వల్గర్ లాంగ్వేజ్ రావడం, ఆలీని ఉద్దేశించి కావచ్చు, సో ఆలీ పట్ల, తర్వాత ఒక క్రికెటర్ పట్ల, కొంతమంది మహిళల పట్ల చాలా దారుణమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. కానీ తర్వాత వెంటనే రియలైజ్ కావడం కావచ్చు, కొంత క్షమాపణ చెప్పేటువంటి ధోరణిలో కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ ఇటీవల పద్మశ్రీ కూడా వరించింది ఆయన్ని. సో పద్మశ్రీ వరించిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అభిమానులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఎన్నో కామెడీ సినిమాల్లో ఎంతో మందిని నవ్వించారు ఆయన, ఎన్నో గొప్ప కుటుంబ కథా చిత్రాల్లో నటించారు, సందేశాత్మక చిత్రాల్లో నటించారు. సో అటువంటి రాజేంద్ర ప్రసాద్ కనపడగానే సహజంగా మనం కూడా వెళ్తాం, ఫోటో దిగే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ రకంగా అభిమానుల్ని నెట్టివేసి ఒక చిరాగ్గా మొహం పెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళడం మరోసారి వివాదాస్పదమైనటువంటి పరిస్థితి.